విశాఖ ఆర్డీఓ శ్రీలేఖపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలంటూ అనకాపల్లి జిల్లా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు పెంటకోట జోగినాయుడు కార్యదర్శి కె చంద్రరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నేతలంతా జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదిచ్చారు. ఆ సంఘం రాష్ట్ర నాయకులు స్వామి, కిషోర్, మద్దాల రాంబాబు, ఆళ్ల వెంకటప్పారావు, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్ల భాస్కర్రావు, కార్యదర్శి భీమరశెట్టి గణేష్, యలమంచిలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆడారి గంగాధర్, జర్నలిస్టు ఎల్లాపు రమాజీ, మల్ల అంజిబాబు, కర్రి భాస్కర్రావు, సిహెచ్ అవ్వ, కొయిలాడ శేఖర్, కర్రి గంగాధర్, ఆకుల నాగేశ్వరరావు, ప్రగడ శ్రీనివాసరావు, సత్యారావు, శ్రీను, మూర్తి, కిరణ్ తదితరులతో కలిసి అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఆర్డీఓ శ్రీలేఖ అక్రమాలపై లీడర్లో వరుస కథనాలు ప్రచురితం కాగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఆమె వారెంట్ నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. తనకు లేని అధికారాల్ని కట్టబెట్టుకుని చట్టవిరుద్ధంగా ఆమె ఓ పత్రికకు నోటీసులు ఇవ్వడం పత్రికా స్వేచ్ఛకు విరుద్ధంగా ఉందన్నారు. ప్రజలు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా వ్యవహరిస్తున్న పత్రికలు వార్తలు రాయడం సహజమని, బాధితుల ఫిర్యాదు మేరకు నిత్యం అది జర్నలిస్టుల పని అని అన్నారు. ఆర్డీఓ శ్రీలేఖ కనీసం కలెక్టర్ అనుమతి లేకుండా నోటీసుల్లోనూ వివిధ కారణాలను చూపిస్తూ పత్రికను మూసేస్తామనే స్థాయిలో బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు. ఆర్డీఓ శ్రీలేఖపై చర్యలకు డిమాండ్ చేస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు, మహిళా, ప్రజా సంఘాలు ఉద్యమానికి దిగాయన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆర్డీఓ శ్రీలేఖను సస్పెండ్ చేయాలని జర్నలిస్టు సంఘ నేతలంతా డిమాండ్ చేశారు.